Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. Hi friends, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు ద వరల్డ్ బిగ్ టెచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓటర్ ఐడి కార్డ్ని ఎలా అప్లై చేయాలో చెప్తాను మన మొబైల్లో. అయితే దానికోసం ఒక వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ వెబ్సైట్ని ఫాలో అయితే మీరు ఈజీగా ఓటర్ ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు నాకేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ చూడండి, నేను నా క్రోమ్ను ఓపెన్ చేస్తున్నా. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి, పర్లేదు. అయితే ఇక్కడ ఏం చేయండి అంటే సెర్చ్ బాక్స్లో మీరు సిఈఓ తెలంగాణ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక నేను టైప్ చేసిన కదా, అలా స్ట్రెచ్ చేస్తున్నా చూడండి. సిఈఓ తెలంగాణ స్ట్రెచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫస్ట్లో ఒకటి వస్తుంది, ఒక వెబ్సైట్ అనేది. ఓకే, సిఈఓ తెలంగాణ .nic.in అని. అయితే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తోటే మీకు డైరెక్ట్గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా. ఓకే, ఇలా స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం నేను జూమ్ చేసి చూపెడతాను చూడండి. ఇలా చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఈ రిజిస్ట్రేషన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తోటే మీకు డైరెక్ట్గా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అలాగే కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ దానిపైన క్లిక్ చేసేటతోటే మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ మీరు ఫామ్ 6 అంటే న్యూ ఎన్రోల్మెంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసేటతోటే మీకు నెక్స్ట్ పేజీ తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజీలో ఇలా లోడింగ్ అవుతుంది, ఇలా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మీకు హిందీ అర్థం కాకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా, అక్కడ మీరు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. మలయాళం అంటే మలయాళం. ఓకే, ఏదంటే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకు ఇక్కడ వస్తుంది చూడండి. ఇక ఇలా వచ్చాక మీరు కింది స్క్రాల్ చేసినట్టయితే మనకు చాలా ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. ఓకే, మీ స్టేట్ ఏంటిది, డిస్టిక్ ఏంటిది అని. ఓకే, అయితే నా స్టేట్ అంటే నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ ఏదైనా సర్లేదు, మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను తెలంగాణ పైన క్లిక్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను డిస్టిక్ అంటే మీరు ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్, వరంగల్ ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆదిలాబాద్ అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద ఇవన్నీ ఫిలప్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక మీ నేమ్ ఇచ్చేయండి, అలాగే మీ సర్ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మీ రిలేటివ్ ఎవరి నెంబర్ అయితే ఎవరి నేమ్ అయితే వారి నేమ్ ఇచ్చేయండి. అలాగే ఇక్కడ కింద రిజినల్ అని ఉంది కదా, ఇక్కడ అయితే అక్కడ మీరు ఇవ్వాల్సిన పర్లేదు. ఇక్కడ నేను ఏదో టైప్ చేస్తున్నా చూడండి, నా రిలేటివ్ నేమ్ టైప్ చేస్తున్నా. ఓకే, రమేష్ అని టైప్ చేసిన మనకు ఇక్కడ రిజినల్ అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే, అది మనం ఒక ఇంగ్లీష్ ఉంది కదా, అది ఒక్క కాడనే మనం టైప్ చేసే సరిపోతుంది. ఇక్కడ రిజినల్ పైన అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఓకే, ఇక్కడ మీరు రిలేషన్ ఏంటిది, ఫాదరా మదరా ఏదో ఒకటి అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ జెండర్ మేలా ఫీమేలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ హౌస్ నెంబర్, అలాగే మీ స్ట్రీట్, లొకాలిటీ, టౌన్, ఇట్లా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అది, పిన్ కోడ్, అలాగే స్టేట్ ఏంటిది, డిస్టిక్ ఏంటిది మళ్ళా. ఓకే, తర్వాత ఇవన్నీ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఈ సేమ్ ఉంటాయి. ఇక్కడ సేమ్ యాజ్ ఎబోవ్ పైన క్లిక్ చేస్తే అలా ఆటోమేటిక్గా పైనయే కింద చేసేసుకుంటుంది. లేదు వేరు ఉన్నాయంటే మీరు మళ్ళీ హౌస్ నెంబర్, స్ట్రీట్, టౌను మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవి ఇస్తే పర్లేదు, ఇవ్వకుండా ఏం కాదు, ఎందుకంటే అవి పక్కన ఆప్షనల్ అని ఉంది. ఓకే, ఆప్షనల్ అంటే మీరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకుండా పర్లేదు. ఓకే, తర్వాత చూసినట్టయితే మీ ఫోటో అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూజ్ ఏ ఫైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఏదో ఒక ఫైల్ అనేది మీ
డాక్యుమెంట్స్లోకి వెళ్ళి లేకపోతే మీ గ్యాలరీకి వెళ్ళి అడుగుతుంది, మీరు ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్, అన్నీ ఆటోమేటిక్గా. ఓకే, మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ప్లేసు ఇక అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి చూస్తే మనకు సబ్మిట్ అని ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సబ్మిట్ అని అవుపడుతుంది. అలాగే రీసెట్ అని ఉంది. మనం ఇవన్నీ తప్పు చేసినామంటే రీసెట్ పైన క్లిక్ చేయండి. అలాగే ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, నేను ఇంకా ఇవేం ఇంకా రాయలే, అయితే నేను సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీరు ఇవన్నీ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేటతోటే మీకు ఒకటి వస్తుంది నెంబర్ అనేది. ఓకే, ఆ నెంబరు మీరు పక్కన రాసుకోండి. తర్వాత నేను బ్యాక్ వెళ్తున్నా చూడండి. నేను బ్యాక్ వెళ్ళి చూస్తే నాకు మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్. ఓకే, మళ్ళీ దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తోటే మనకు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫామ్ 6 దానిపైన క్లిక్ చేయకుండా నో యువర్ స్టేటస్ అని లాస్ట్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసేటతోటే మళ్ళీ మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఓకే, మీది అప్లికేషన్ ఐడి ఇది అన్నీ ఫామ్ 6 ఫామ్ 7 అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ నెంబర్ ఇచ్చాక స్ట్రెచ్ చేస్తే మీరు ఇందాక క్రియేట్ చేసింది ఇక్కడ వస్తేనేమో ఓకే క్రియేట్ అయిపోయినట్టు, లేకపోతే మళ్ళీ చేసుకోండి. ఓకే, అలా చేసుకున్న తర్వాత మీరు మీ సేవకు కానీ మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళాక అక్కడ మీరు మీ నెంబర్ చెప్పినట్టయితే మీకు ప్రింట్అవుట్ చేసి ఇస్తారు. ఓకే, ఈ విధంగా మనం మన ఓటర్ ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీరు నాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ బాయ్ బాయ్.